నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో ఉన్న శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా 2 బైకులు ఓ కారులో వచ్చిన యువతీ యువకులు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ కు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే పిల్లల కిడ్నాప్ కు యత్నించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పాప ముగ్గురు పిల్లకాయలు ఉన్నారు. ఉంటే మా పాపను పిలిచి బిస్కెట్ ఇస్తున్నట్టు రా పాప అన్నారంట. రాలేదు పాప, భయపడి. అది ఎప్పుడు చెప్పింది? రాత్రి మేము ఇంటికి పనించి రంగాల ఇంటికాడ చెప్పింది. మేము తమాషకు కావాలా ఇట్లా చెప్తుందేమని అనుకున్నాం. పిల్లకాయలను పట్టుకుపోయే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలా. పిల్లకాయల తల్లిదండ్రులు చాలా భయపడతా ఉన్నాం. అందరినీ చీకట్లో తిరుగుతున్నారు. తర్వాత వచ్చి చేకోజామున 3 గంటలకు కూడా తిరుగుతున్నారు. ఇళ్ళమ్మిడికి వచ్చి మా ఎదురు తిరుక్కొని మాట్లాడేసరికి పరిగెత్తేస్తున్నారు. చాలాసేపు కారు ఉండింది. అది ఎవరిదా అనుకున్నాం కానీ పిల్లకాయలను పట్టుకుపోయేవాళ్ళది అనుకోలేదు. చాలాసేపు అయితే ఉండింది. మేమేమో చూసేసరికి చాలాసేపు ఆగింది. కానీ 2 బైకులు కూడా వేసుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళనేమో మేము చూడలేదు. అమ్మడిగా చాలాసేపు చూసాము. ఇదే గ్రామంలో ఇదే కాలనీలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజన బాలికను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. అది కొన్ని గంటల్లోనే ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వారు స్పందించి నెల్లూరు దాటక ముందే అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇందుకూరుపేట గంగపట్నం గ్రామంలో నిన్న నైట్ కూడా ఇలాగే రెక్కి చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ వారు కొంచెం త్వరగా స్పందించి ఇలాంటి గంగపట్నం గ్రామంలో కానీ ఎక్కడ ఈ మండలంలో ఇలాంటి జరగకుండా సీరియస్గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా పాపలు ఇద్దరు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. వచ్చి వాళ్ళ దగ్గరికి 2 బైకుల్లో ఒక కారు దూరంగా పెట్టినారంట. 2 బైకుల్లో వచ్చిన వాళ్ళు ఒక బైక్లో వాళ్ళు కారుకి దూరంగా ఉన్నారు. ఒక బైక్లో వచ్చిన ఒక జెంట్ పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గరగా వచ్చాడు. తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండారు. వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు. తర్వాత కర్చీఫ్ బయటికి తీసేటప్పుడు మా పాప వాళ్ళకి చెప్పున్నాను ముందుగా ఇట్లాగా కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరైనా ఏదైనా ఇచ్చినా తినకూడదు, తాగకూడదు, కర్చీఫ్లు అవి తీసినప్పుడు దూరంగా ఉండాలి, ఇట్లాగన్నీ మేము ముందుగానే చెప్పున్నాం 2 పిల్లలకి. దానివల్ల పాప కర్చీఫ్ తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది. నేను ఆ టైంలో ఇంట్లో లేను. మా మదర్ వచ్చేసరికి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. ఇట్లా నెల్లూరు వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. దీని మీద కొంచెం పోలీసు వారు పెద్దలు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకునే విధంగా చేయాలి. గతంలో మా చాముండేశ్వరి టెంపుల్ కాడికి వస్తా పోతా అందరూ జనాభా ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఆదివారం. ఇప్పుడు అన్ని వారాల్లో కూడా టెంపుల్ బాగా అభివృద్ధిలో ఉంది. ఈ అభివృద్ధిలో ఉండేది దీన్నే క్యాష్ చేసుకొని ఈ పిల్లకాయలను ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. గతంలో మా గంగపట్నం గ్రామంలో ఈనాడు కాలనీలో చాముండేశ్వరి టెంపుల్ కాడ పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటే ఒక అమ్మాయిని తీసుకెళ్లారు. అప్పుడు నేనే కంప్లైంట్ పెట్టాను. వెంటనే కంప్లైంట్ పెడితే ఆ ఎస్ఐ గారు కూడా వెంటనే రెస్పాన్స్ అయ్యి ఆ పిల్లని ఒక 2 రోజుల లోపల కవర్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇట్టే మొత్తం ఇళ్ళకార రిగ్గింగ్ చేస్తా బంగారం రేట్లు పెరిగే లోపల బంగారం కోసం ఇట్లా మోసాలు చేస్తున్నారు. అది చూసి నేను కూడా మా ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకున్నాను. ఆ కెమెరాలు పెట్టుకొని ముందుకు పోతుంటే ఒక 2 నెలల క్రితం కూడా వాసు అనే అతని ఇంటికి ఒక లేడీస్ వచ్చి తెలియని వ్యక్తి కాబట్టి ఉదయాన్నే వచ్చి అమ్మాయి చుమ్ముకుంటుంటే వచ్చి చూసి పాట నువ్వు ఎవరో తెలియదు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అడిగితే ఆమె దౌర్జన్యం చేయబోయి పరారైంది. ఇప్పట్లో కూడా ఇక్కడ ఉండే ఈ యశోధరామరెడ్డి అనే అబ్బాయి ఈ పాపను కూడా కిడ్నాప్ చేయబోయారు. ఆ చేయబోయిన వ్యక్తులు ఎవరో తెలియదు కాబట్టి ఈ పోలీసు వారు దాన్ని చర్య తీసుకొని అన్ని కెమెరాల్లో చూసి వెంటనే వాళ్ళని పట్టించాలి అని కోరుకుంటున్నాము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.